double meaning songs. Okay? In front of girls. In public transport is okay na? ఇది ఆఫీస్ అది కాదు, బయటకి వెళ్తాం ఓకేనా? ఓకే. నేనే డబుల్ మీనింగ్ పాడిన సాంగ్ నేనే. ఓకేనా? ఇక్కడ నేమ్స్ ఏం లేవు ఓకేనా? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాబట్టి ఈజ్ కండక్టర్, బస్ కండక్టర్. పబ్లిక్ ప్యాసింజర్స్ ఓకే. టికెట్ आधार कार्ड ये ना तो ओके बस बस चलेगा स्टाफ है వెయ్యినా చెయ్యి వెయ్యినా ఎక్కడెక్కడో చెయ్యి వెయ్యనా ఎక్కడో చెయ్యి వెయ్యినా వస్తారా హలో నేనేమన్నా మిమ్మల్ని ఏ సాంగ్స్ పాడుకున్నానా? आपको क्या होता भाई? पब्लिक आपको क्या होता भाई? अरे भैया देखो यार ये क्या हुआ? परेशान कर रहे मैडम। क्या हुआ भैया? मैडम को परेशान कर रहे हैं। भैया देखो जरा माइक माइक इसको मैडम को परेशान कर रहा నేను అన్నాడా? और इच्छे माइक इच्छे माइक సార్ మీరు సార్ మీరు కొద్దిగా అప్పటి నుంచి డబుల్ మీనింగ్ సాంగ్స్ పాడుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు. డైలీ అలానే చేస్తూ ఉంటారు. నేను చాలాసార్లు ఇలానే ఫేస్ చేశాను తను అలానే ఇంట్లో. ఓ ఇంతకుముందు ఇలా ఫేస్ చేశాను చాలా. డైలీ వస్తారు ఇదే బస్ లో. ఓకే. అలానే irritate చేస్తుంటారు. అందరితో అలానే చేస్తూ ఉంటాడు. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. నాకు కూడా పర్సనల్ గా చాలాసార్లు ఇలా అయింది. ఏమండి ఏం చేశారండి? నేనేం చేసా, నా పక్కన నా సీట్లో నేను కూర్చున్నాను. ఏమైంది? అంటే కూర్చుని ఇంకేం చేయలేదు. ఏం చేస్తా బరాబర్ ఏం చేస్తా, ఏం చేస్తా పాటలు పాడాను. పాడతా, నా పాటలు పాడుకుంటే మీకేమైందంటే ఇట్లా ఎస్బీగా చేద్దాం లేడీస్ తోటి. లేడీస్ సీట్లో కూర్చున్నప్పుడు ఆర్టీసీ అంటే బస్ కాబట్టి ఓకే. అందరిది పబ్లిక్ది. మీ పర్సనల్ గా బస్ ఉండి పర్సనల్ గా బిహేవ్ చేసుకుంటే మీరు చేసుకోండి అట్లా. మీ చెల్ల చెల్లెలు చెల్లెలు కదా అట్లానే అది ఇష్టం చేస్తా. అట్లా చేయకూడదు. నీకేంటి? నీకేంటి? పోలీస్ స్టేషన్ తీసుకుంటుందా? పోతా తీసుకోబో. देख क्यों परेशान कर रहे हैं? आप कौन है बे? बताओ कौन है? आप कौन है बे? क्यों आप परेशान कर कौन रहे है? हो? क्यों परेशान आप कर कौन रहे है? हो? अच्छा आप कौन है? क्यों परेशान कर रहे हो? मारो इसको मारो वीडियो निकाल रहे हैं। अभी और गाना है भैया गाना है और चलो पुलिस पुलिस चलो मिस्टर गरुड़ा ये इधर पुलिस स्टेशन है ये नहीं सर के पास सर पैर पकड़ो सर చెప్పండి రా. ఇది పోలీస్ స్టేషన్ సార్ మీరే ఎస్ఐ కానిస్టేబుల్ చెప్పండి. నేను ఉంటాను ఎందుకు हेलमेट से था भाई
ఓకే, ఇందులో యాక్చువల్ ఏంటంటే మనం స్త్రీలను గౌరవించండి. అలాగే ఒక ఇలా జరుగుతున్న ఒక బస్సులో ఏమైనా జరుగుతున్నప్పుడు ఒక కామన్ మ్యాన్ గా కాకుండా ఒక అంటే దాని ఏమంటారు మనకి కో పాసెంజర్ ఉంటాం కదా, వాళ్ళని కూడా రెస్పెక్ట్ ఇచ్చి పెట్టి సిచ్యువేషన్ చూసి దాన్ని రియాక్ట్ అవ్వండి. ఓకేనా? సరే వాళ్ళకి ఏం జరుగుతుంది మనకి ఎందుకు సైడ్ వెళ్ళిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ.